నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రం సన్నిధిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎద్దుల బల ప్రదర్శన. టమాటా ధర పతనం, దిగుబడి కూడా తగ్గిన వైనం. 25 కిలోల బాక్స్ 150 మాత్రమే. నంద్యాల సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని సిఐటియు నిరసన. నంద్యాల పలు రైళ్ల వేళలో గురువారం నుంచి కొన్ని మార్పులు చేసినట్టు రైల్వే అధికారులు. రైతు గుర్తింపు విశిష్ట సంఖ్య తప్పనిసరి నమోదుకు 28వ తేదీ గడువు. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరించిన ఈవోఎం శ్రీనివాసరావు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ కావాలని వామపక్షాలు నిరసన. నంద్యాల కూరగాయల మార్కెట్లో ఎంతో మంది వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రము శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వార్ల సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 27వ తేదీ అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభం అవుతున్నట్లు తెలిపిన నీటిపారుదల చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో 27వ తేదీ ఉదయం ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించడం జరుగుతుందని, దాతల సహకారంతో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు భక్తులు మహానేశ్వర స్వామిని దర్శించుకుని ఎద్దుల పోటీలను తిలకించాలని భారీ ఎత్తున బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. సభ్యునిగా ఉండి ఈ ఎద్దుల పంద్యాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడెక్కడ దాతలు ముందుకొచ్చి ఈ పంద్యాలను నిర్వహించుటకు అందరం సన్నాహం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి వారు కూడా ఈ ఎద్దుల పందాల మీద ఆసక్తితో వాళ్ళంతా కూడా చందాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 3 కేటగిరీలుగా ఎద్దుల పందాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో మొదటి కేటగిరీకి 3 లక్షల చిల్లర 3,35,000 రూపాయలు మొదటి కేటగిరీకి పందాలు కేటాయించడం జరిగింది. 2,55,000 రూపాయలు జరిగింది. 3వ కేటగిరీ కింద 2 లక్షల రూపాయలు కేటగిరీ కింద నిర్ణయించడం జరిగింది. ఈ కేటగిరీలలో కూడా ఒక్కొక్క కేటగిరీకి 5 విభాగాలుగా చేసి 5 పందాలుగా పెట్టినారు కమిటీ నిర్ణయం మేరకు. ఆ 5 కమిటీలకు కూడా 5 మంది ఒక్కొక్క కేటగిరీలో 5 మంది దాతలు ముందుకొచ్చి చందాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా రేపు 27వ తేదీ ఉదయం 8 గంటలకు అందరూ కూడా హాజరయ్యి అందరి సమక్షంలోనే ఎద్దుల పందాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో రాజకీయంగా కూడా రాజకీయ పెత్తన కాసం 11కో 12కో వచ్చి నిదానంగా రాజకీయ నాయకులు పిలుచుకొని చేయాలనేది ఉండదు. ఎవరైతే సందా ఇచ్చినారో ఆ మహానుభావులతోనే ఓపెనింగ్ చేపించి ఆ మహానుభావులతోనే కమిటీ ఎద్దుల పందాలను ప్రారంభోత్సవం చేపిస్తాము. ఏదో మంది సొమ్ముతో వచ్చి రాజకీయ నాయకులమని మేము 11 గంటలకు 12 గంటలకు వచ్చి ఎద్దుల్ని ఇబ్బంది పెట్టడం కూడా ఉండదు. ఎవరు ఉన్నా కానీ ఎవరైనా కానీ దాతలే ముందుకు వచ్చినారు. ఆ దాతల ద్వారానే ఓపెన్ చేపిస్తాము, దాతల ద్వారానే పందాలు నిర్వహిస్తాము. మా రైతు కమిటీ దానికి బ్రహ్మాండంగా సహకారం ముందు చేసుకుంటూ ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా, ఎక్కడ కూడా అసౌకర్యాలు కలగకుండా కొప్పుల శివనారెడ్డి గారు అయితే కోర్టు ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఇంతకుముందు నుంచి జరుగుతున్నాయి ఒంగోలు పోటీ జాతులు మా రైతు కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా సవ్యంగా ఈ ఎద్దుల పందాలు నిర్వహిస్తామని సభాముఖంగా తెలుపుతున్నాను. ఈ ఎద్దుల పందాలను చూడని కూడా ప్రతి వాళ్ళు కూడా 27వ తేదీ ఉదయం 8 గంటల కల్లా అందరూ కోర్టు దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ రైతు సంబరాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు కన్నీరు కార్చారు. ఇప్పుడు టమాటా రైతులు వంతు వచ్చింది.
సరిగ్గా 6 నెలల క్రితం టమాటాల ధర కిలో 100 రూపాయలు దాటింది. అలాంటిది ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. నిన్న మొన్నటి వరకు 25 కిలో టమాటా బాక్స్ 400, 500 పలికింది. ఇప్పుడు కనీసం 150 మించలేదు. ఎకరాకు 600 బాక్సులు దిగుబడి రావాల్సిన దిగుబడి 300 బాక్సులకు పడిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎకరం టమాటా సాగుకు సుమారు 25,000 దాకా ఖర్చవుతుందని, ధర చూస్తే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్లో టమాటా ధర కిలో 15 రూపాయలకు పైగా పలుకుతుంది. రైతుకు మాత్రం కిలో టమాటా కేవలం 5 నుండి 6 మాత్రమే చేతికి వస్తుంది. రోజు రోజుకి ధర తగ్గుతుండటంతో టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అది రావు ఇదేంటి వస్తాయి సార్ రేటు 15 30 రూపాయలు చాలా రేట్ తగ్గింది. అంత నష్టంగా వ్యాపారం అసలు లాభాలు చేస్తున్న కష్టం పారేయడం ఎమ్మడం అడవులే అసలు వ్యాపారం సరిగ్గా నష్టపడుతుంటాం. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచి వెంటనే ఇవ్వాలని కోరుతూ సివిల్ సప్లై గౌడెన్ హమాలీ కార్మికులు నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టిన కార్యదర్శి కె మొహమ్మద్ గౌస్, యూనియన్ కార్యదర్శి గోపాల స్వాములతో పాటు మరో 35 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నా నేటి వరకు గత ప్రభుత్వం పెంచిన కూలీ రేట్లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి ప్రతి నెల బియ్యం సరఫరా కావాలంటే రేయింబాబులు కష్టపడుతున్న కూలీల పట్ల ఇంత నిర్లక్ష్యం సరైంది కాదని, అందరికీ బియ్యం సరఫరా చేసి కడుపు నింపుతున్న కూలీల పట్ల కడుపు నింపాల్సిన ప్రభుత్వం కడుపు మాడుస్తుందని పనిచేయండి అని నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం ఉండడం సరైంది కాదని, ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఈపీఎఫ్ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె ఈ నెల చివరి వరకు నిర్వహించడం జరుగుతుందని, అప్పటికి పరిష్కారం కాకపోతే మార్చి 7న విజయవాడలో డిఎం కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతుందని, అప్పటికి దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా నిర్వధిక సమ్మెకైనా దిగాల్సి వస్తుందని, ప్రజలు ఇబ్బందులు పడతారని ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వెంటనే ప్రభుత్వం కళ్లు తెరిచి సివిల్ సప్లై హమాలీ కూలీ రేట్లను పెంచి వెంటనే అమలు చేయాలని అన్నారు. నిర్లక్ష్యంగా ఊహిస్తుంది. ఇంతవరకు మా కూలీ రేట్లు పెంచాలని, పెంచి జీవో పాస్ చేయాలని కోరుకుంటున్నాము. పాస్ చేయకుండా వెంటనే సమ్మెలోకి దిగాలని కోరుకుంటాము. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే దాదాపు 13 నెలలు కావస్తున్నా కూడా ప్రభుత్వం చలనంలో లేదు. ప్రతి ఇంటికి రేషన్ బియ్యం అందుతున్నాయంటే వీళ్ళు కష్టపడి పనిచేస్తే తప్ప అందవు. అలాంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి సమస్యలపైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము చర్యలు తీసుకుంటాము, చూస్తాము, చేస్తామని చెప్పేసి మాటలు మాత్రమే చెప్తున్నారు. ఈ మాటలు అనేటువంటివి సరిపోదు. ఇప్పటికైనా కానీ సమస్యలను పరిష్కారం చేస్తారా లేకపోతే పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీలు 10 రోజుల పాటు సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. అనంతరం మార్చి 7వ తేదీన చలో విజయవాడ డిఎం కార్యాలయం ముట్టడి జరుగుతుంది. ఇప్పటికీ స్పందించకపోతే రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకోవాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ కూడా బియ్యం సరఫరా నిలిపేసేటువంటి అవకాశం ఉంది. ప్రతిదానికి కూడా వీటన్నిటి చర్యలు అంటే ప్రభుత్వము ప్రజలకు బియ్యం సరఫరా చేయకపోతే ప్రజల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అని ప్రభుత్వం కళ్ళు తెరిచి సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు వెంటనే విడుదల చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి ఈపీఎఫ్ కేసులను కూడా రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల పలు రైళ్ల వేళల్లో గురువారం నుంచి కొన్ని మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి కర్నూలు నంద్యాల ప్యాసింజర్ రైలు కర్నూలు నుంచి సాయంత్రం 5:30 బయలుదేరి 6:55 డోన్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 7 గంటలకు బయలుదేరి నంద్యాలకు రాత్రి 9:25 చేరుకుంటుందన్నారు. నంద్యాల రోహిణి 77211 ఈ నెల 21 నుంచి ఉదయం 6 గంటలకు నంద్యాలలో బయలుదేరుతుందన్నారు. రేణుగుంట నంద్యాల ప్యాసింజర్ 77212 రైలు నంద్యాల రైల్వే స్టేషన్ కు రాత్రి 8:45 చేరుకుంటుందని వెల్లడించారు.
రైతు గుర్తింపు విశిష్ట సంఖ్య తప్పనిసరి నమోదుకు 28వ తేదీ గడువు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్ పేర్కొన్నారు. జిల్లాలో రైతులందరూ తప్పనిసరిగా గుర్తింపు విశిష్ట సంఖ్య కార్డులకు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్, ఆధార్ నెంబర్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకుని రైతు సేవా కేంద్రంలో సంప్రదించి ఇఫ్తార్ చేసుకోవాలని, అలాగే 2 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ అర్హులున్నారని, ఇప్పటి వరకు 48,000 మంది పైగా రైతులు ఎస్ఆర్ చేయించుకున్నారని తెలిపారు. మిగిలిన రైతులు 28వ తేదీలోగా ఎస్ఆర్ చేయించుకోవాలని కోరారు. లేకుంటే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పెట్టుబడి రైతు తదితర పథకాలకు అర్హత కోల్పోతారని పేర్కొన్నారు. రైతుకు కూడా ఒక ఐడి కార్డు ఉంటది. రైతు అనే ఒక విశిష్ట ధృవీకరణ పత్రం అనేది ఒక రైతుకు ఉంటది. ఆ రైతు మరి నేను రైతుననే సగౌరవంగా ఇతరులకు కూడా చూపించుకోవడానికి ఆస్కారం ఉంది. వ్యవసాయాధికారులు కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ వారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వారికి ఒక ఐడి కార్డు ఉంటుంది. అదేవిధంగా రైతులకు కూడా ఒక ఐడి కార్డు గవర్నమెంట్ ఇవ్వాలని ఆలోచనలో ఉంది. ఈ కార్డు ద్వారా లాభాలు ఏంటంటే వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఇంప్లిమెంట్ అవుతున్న మరి అమలు అవుతున్నటువంటి ప్రతి పథకానికి కూడా అర్హులు కావాలంటే రైతుగా ధృవీకరణ ఉన్నటువంటి ఆ నెంబర్ కలిగినటువంటి రైతులకు మాత్రమే అందుబాటులోనికి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు మన సంక్షేమ పథకాలు అనేకంగా ఉన్నాయి. ఒకటి మరి పంటల బీమా పథకం, అది పొందాలన్నా, పంట నష్ట పరిహారం పొందాలన్నా, వ్యవసాయ యాంత్రీకరణలో ఏదైనా పొందాలన్నా, రాబోయే రోజుల్లో రైతులు ఎరువులు తీసుకోవాలన్నా కూడా రైతాంగానికి ఒక విశిష్ట మరి సంఖ్య, ఒక ధృవీకరణ పత్రంతో పాటు వారికి ఇచ్చేటువంటి యూనిక్ ఐడి నెంబర్ అవసరము. ఐడి నెంబర్ తీసుకోవడానికి ఇప్పుడు వ్యవసాయ శాఖ తర్వాత రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి సిబ్బంది రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు. తర్వాత పిఎం కిసాన్ ముఖ్యంగా 24వ తేదీ 20వ విడత పడడానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భం. ఒకవేళ ఆ ఐడి నెంబర్లు ఉన్న వారికి పిఎం కిసాన్ వేస్తానంటే మరి ఐడి నెంబర్ పొందినటువంటి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మా సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉన్నారు. వారి దగ్గరికి మీరు ఆధార్ కార్డు, భూమికి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే మీ లావాదేవీలు చేసుకుంటున్నారో ఆ నంబర్ 3 తీసుకొని వ్యవసాయ శాఖ సిబ్బంది దగ్గరికి వెళ్తే 5 నిమిషాలు కూడా పట్టదు, వెంటనే మీకు రిజిస్ట్రేషన్ మరి చేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో మన డివిజన్ 6 డివిజన్ పరిధిలో దాదాపుగా 10,000 మంది వరకు రిజిస్ట్రేషన్ అయినారు. ఆ జిల్లా పరిధిలో 1,00,000 దాటుతా ఉంది. కాబట్టి మిగతా రైతు సోదరులకు కూడా మేము కోరేది ఏంటంటే వ్యవసాయ శాఖ సిబ్బందికి మీరు తీసుకొని వెళితే ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము. మీకు ఒక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్యను బట్టే వ్యవసాయ శాఖ ద్వారా లబ్ధి పొందుతారని తెలియజేస్తున్నాం. ఇది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను మీరు కూడా త్వరపడి చేసుకోవాలని మరి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా మరి డౌట్లు ఉంటే గాన, అనుమానాలు ఉంటే ఏడీఏకి కానీ లేదంటే ఏఓలకు కానీ వ్యవసాయ శాఖ సిబ్బందిని ఎవరిని అడిగినా వీటి విషయమే తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. రైతు సోదరులు తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో వేది తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకొచ్చారు. వేద మంత్రోచ్చరణాలతో అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సకల దేవతలను ఆహ్వానించారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చరణాలతో ఆహ్వానించిన ధ్వజపటాన్ని ఆవిష్కరించారు.
सूत्रेण वासुदेवाख्या सूत्रेण वासुदेवाह्यां स्थापयामि पूजा ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల కోసం ఉందని, సామాన్యుల సంక్షేమం మరిచి సామాన్యులపై భారాలు వేయడమే పనిగా పెట్టుకుని పేదలను నడివిరుస్తున్న బడ్జెట్ కి కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుందని సిపిఎం, సిపిఐ, ఎంఎల్ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్, సిపిఐ, ఎంఎల్ డెమోక్రసీ నాయకులు చౌడప్ప, రాంబాబు, ఆనంద్, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మొహమ్మద్ గౌస్, నరసింహ, వెంకటలింగం, సిపిఎం సీనియర్ నాయకులు తోటమద్దుల పట్టణ కమిటీ సభ్యులు జైలాన్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, వీరన్న, బుజ్జి, దస్తగిరిలతో పాటు మరో 80 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షతన వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలకి 50% కేటాయింపులు పెంచాలని, మున్సిపల్ పట్టణంలో ఉపాధి హామీ పథకం ప్రారంభించాలని, దళిత గిరిజన సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని, జీడీపీలో ఆరోగ్యానికి 3%, విద్యారంగానికి 6% కేటాయింపులు పెంచాలని, ప్రజా పంపిణీ కేటాయింపులు పెంచి ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటు రంగానికి బదలాయించటాన్ని ఆపాలని, బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను ఉపసంహరించుకోవాలని, కేంద్ర రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని, పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. సంక్షేమాన్ని చేపట్టాలని చెప్పేసి ఏదైతే దేశానికి బంగారం గని లాంటి ఉన్నటువంటి ఎల్ఐసిని 100% ప్రైవేటీకరించడాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ప్రత్యామ్నాయ విధానాలను వామపక్ష పార్టీలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ సంపన్నుల పైన పెద్ద ఎత్తున వడ్డీల వాళ్ళ పైన భారాలను వేసి సామాన్యుల కోసము బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే రాబోయే కాలంలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది, ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వామపక్ష పార్టీలుగా ఈరోజు హెచ్చరిస్తూ, మరి మొన్న ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు, కేవలం సంపన్నుల కోసం కేటాయించినటువంటి బడ్జెట్ తప్ప పేద ప్రజల కోసం కాదు అని చెప్పేసి నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఈ 50 లక్షల కోట్ల రూపాయల్లో కేవలం కొద్ది మందికి, అంటే కొంత ఉద్యోగస్తులకు ట్యాక్స్ బెనిఫిట్ కొంత వెసులుబాటు కల్పించడం తప్ప మిగతా అన్ని వర్గాలకు ఆ రకంగా ఏమాత్రం వెసులుబాటు కల్పించలేకపోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రజానికం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉండే పరిస్థితి జరుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ఆర్థిక సర్వే పేరు మీద ఇదే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అందులో ఆర్థిక సర్వేలో స్పష్టంగా ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉందని చెప్పేసి ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పారు. నిన్ననే కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు దేశవ్యాప్తంగా సర్వే చేసిన సందర్భంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు ఈరోజు తెలిపారని చెప్పేసి ప్రముఖ సర్వే పత్రికలు ఈరోజు తెలియజేసినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చే ముందు 11 సంవత్సరాల ముందు కూరగాయల మార్కెట్ లో ఎంతో మంది వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం చేసుకుంటే కుటుంబం గడుస్తుంది. అటువంటి వారికి అండగా ఉంటూ ప్రభుత్వ పథకాలు చేకూరాలనే ఉద్దేశంతో కూరగాయల మార్కెట్ అధ్యక్షులు హర్షద్ భాయ్ ఈ శ్రమ కార్డు నమోదు కార్యక్రమం కూరగాయల మార్కెట్ లో అసిస్టెంట్ లేబర్ కమిషన్ బసూరి నిషా బేగం,
ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అర్షద్ భాయ్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ ఎంతో మంది చిరు వ్యాపారులు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాధిస్తున్నారు. అటువంటి వారికి ప్రమాదం జరిగినప్పుడు కుటుంబానికి ఆసరా ఉండాలనే ఉద్దేశంతో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసవరేనిషా బేగం సహకారంతో ఈ రోజు కూరగాయల మార్కెట్లో ఈ సేమ్ కార్డు నమోదు చేసుకోవడం జరిగిందని, నమోదు చేసుకున్న వారికి ప్రమాదశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అలాగే గాయపడిన వారికి, అంగవైకల్యం చెందిన వారికి 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసవరేనిషా బేగం మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు అనగా చిరు వ్యాపారస్తులు మరియు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ సేమ్ కార్డులు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. రెండు 2021లో పార్లమెంటులో బిల్లు పాస్ చేసినారు. కార్మిక సంఘాలకు పనిచేస్తున్న కార్మికులకు కానీ అసంఘటిత కార్మికులకు కానీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఈశ్రమ్ కార్డును ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంటులో బిల్లు పాస్ చేసినారు. దీనివల్ల ఉపయోగం అంటే చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే ఇళ్లలో పనిచేసే వాళ్ళకు, గవర్నమెంట్ కార్మికులకు, హమాలీలకు, ప్రతి ఒక్క కార్మికుడికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డును మన చిన్న వ్యాపారులకు అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి మేము మన సంఘం తరఫున ఈ మార్కెట్ లో అర్షద్ గారి ఆధ్వర్యంలో మరియు ఆల్ మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సంఘం తరఫున ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన చిన్న వ్యాపారస్తులు అందరూ వచ్చి ఈశ్రమ్ కార్డును నమోదు చేయించుకుంటే మీకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది. ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏమంటే, మీకు ఏమన్నా భవిష్యత్తులో ఏమన్నా జరిగితే 2 లక్షల రూపాయల అకౌంట్ మీ అకౌంట్ డైరెక్ట్ అకౌంట్ పడుతుంది. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతుంది. ఇది ఆధార్ కార్డు ఎంత ముఖ్యం, ఈ కార్డు కూడా అంతే ముఖ్యం భవిష్యత్తులో. కాబట్టి దయచేసి అందరూ ఈశ్రమ్ కార్డును నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుందాం. ఈ నంద్యాల కూరగాయల మార్కెట్ లో ఈశ్రమ్ కార్డు సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన అల్ మదర్ ఫౌండేషన్, మన ఆకుబల్లా రహీం గారు, అట్లాగే మన మార్కెట్ కమిటీ వారు, ప్రతి ఒక్కరు, మన లేబర్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు అందరూ కూర్చుని ఈ యొక్క కార్డు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది శుభనామం. ఎందుకంటే ఈ కార్డు యొక్క ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరు కార్మికులు నేను అని సైతంగా ముందుకు వస్తారు. దీని గురించి తెలియకనే, మనకు అవగాహన లేకనే మనం ఇంతవరకు చేపించుకోలేదు. కాబట్టి ఈ రోజు మన మధ్యలో ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది. కాబట్టి దీని యొక్క లాభాలు ఏమిటంటే, మనిషికి ఏదైనా ప్రమాదశాత్తు జరిగితే 2 లక్షల రూపాయలు బీమా వస్తుంది. తర్వాత తదుపరి కేంద్రం నుంచి వచ్చే ప్రతిఫలాలు ప్రతి ఒక్కటి మనకు నేరుగా అందుతాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఆటంకాలు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కార్మికులుగా ఉన్న వాళ్ళు, ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ తప్ప ప్రతి ఒక్కరు అర్హులే. దీనికి ఒక 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కార్డు ఒక అర్హత ఉంది. కాబట్టి దీని యొక్క కార్డును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని వచ్చే ఫలాలను తీసుకుంటారని ఒక ఆశతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. దీనికి అందరికీ మద్దతు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. రోజు మనకు ఆధార్ అనేటువంటిది ఎంత ముఖ్యమైందో, ప్రతి ఒక్కరికి కూడా కార్మికుడు అన్న తర్వాత ఈశ్రమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. కార్మికుడికి ఆధార్ అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటిది ఈశ్రమ్ కార్డు. కనుక ప్రతి ఒక్కరు ఈశ్రమ్ నమోదు చేసుకోవాలి. మనకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కార్మికుల కోసము తీసుకొని రాబోయేటువంటి పథకాలకు కేవలం ఈశ్రమ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. ఈ ఈశ్రమ్ పోర్టల్ అనేటువంటిది ఒకసారి క్లోజ్ చేసేస్తే మళ్ళీ రీఓపెన్ చేయడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వము ద్వారా నడుస్తున్నటువంటి పోర్టల్ కాబట్టి. అందుకని దయచేసి మన నంద్యాల జిల్లాలో, మన నంద్యాల టౌన్ లో ఎలిజిబుల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా త్వరగా మీరు ఈశ్రమ్ లో నమోదు చేసుకొని కార్డుని పొందండి. ఎందుకంటే ఒకసారి పోర్టల్ క్లోజ్ అయిన తర్వాత మనకు ఇంకా ఓపెన్ చేయడం ఉండదు, కార్డు రావడం అనేది ఉండదు. మీకు కార్మికుల కోసం వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా అందజేయబడవు.
ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఒక బెనిఫిట్ ఇస్తున్నటువంటిది ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇస్తున్నాము. ప్రమాదవశాత్తు ఈ శ్రమ్ కార్డులు ఈరోజు నంద్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ నందు ఈ శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమాన్ని మన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మేడం బసవరాజ మేడం గారు ఇక్కడ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన మార్కెట్ కమిటీ అధ్యక్షులైనటువంటి అర్షద్ అన్నగారి ఆధ్వర్యంలో. మరి ఈ శ్రమ్ కార్డు యొక్క ప్రాముఖ్యత ఏమంటే ప్రతి అసంఘటిత కార్మికుడు అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు కావచ్చు, అందరూ కూడా ఈ శ్రమ్ కార్డులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలనేదే ప్రభుత్వం యొక్క ఆదేశాలు. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వ పథకాలకు అర్హులుగా మీరు ఎన్నిక కావాలంటే ఖచ్చితంగా ఈ శ్రమ్ కార్డులో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఏర్పడుతుంది. అర్షద్ భాయ్ అధ్యక్షుడు వచ్చేసి ఈ శ్రమ్ కార్డ్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. అది పిఎం కార్డు నుంచి వచ్చింది. పిఎం గారు 2005 సంవత్సరంలో అలాట్మెంట్ చేసా అందరికీ ఉపయోగపడుతుంది. కార్మికులు మొత్తం వచ్చేసి ఈ శ్రమ్ కార్డు నమోదు చేసుకొని దాన్ని మాకు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం. అర్షద్ భాయ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమం చెప్పడం మంచి పరిణామం. ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికునికి ఈ కార్డు కావాలి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకము ప్రమాదం జరిగిన అంగవైకల్యం ఏర్పడిన 2 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వము ఏ పథకం చేసినా ఈ కార్డు ఉన్న వాళ్ళకు అన్ని పథకాలు అందుతాయి. అలాగే ఈ పథకం గురించి జిల్లా సహాయక కమిషనర్ మేడం బసవరాజ మేడం గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడే కాకుండా నిన్న అల్మత ఫౌండేషన్ లో చిన్న వ్యాపారస్తులకు, తర్వాత ప్లంబర్లకు ఈ మేడం గారు వచ్చిన తర్వాత ఈ ప్రతి ఒక్క నంద్యాల మొత్తం తిరిగి మేడం గారు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. వారికి మా జాగో ముస్లిం దగ్గర కృతజ్ఞత తెలుపుతున్నాము. ఎందుకంటే అంత ముందు నుంచి పథకం ఉంది, ప్రజల అవగాహన లేదు. మేడం గారు వచ్చిన తర్వాత అవగాహన కల్పిస్తూ వారికి రహీం గారు అందరూ కలిసినారు. ఈ రోజు అర్షద్ భాయ్ గారు కూడా మాకెళ్ళి చేయడం మంచి పరిణామం. మేము దానికి ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రం సన్నిధిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎద్దుల బల ప్రదర్శన. టమాటా ధర పతనం, దిగుబడి కూడా తగ్గిన వైనం. 25 కిలోల బాక్స్ 150 మాత్రమే. నంద్యాల సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని సిఐటియు నిరసన. నంద్యాల పలు రైళ్ల వేళలో గురువారం నుంచి కొన్ని మార్పులు చేసినట్టు రైల్వే అధికారులు. రైతు గుర్తింపు విశిష్ట సంఖ్య తప్పనిసరి నమోదుకు 28వ తేదీ గడువు. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరించిన ఈవోఎం శ్రీనివాసరావు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ కావాలని వామపక్షాలు నిరసన. నంద్యాల కూరగాయల మార్కెట్లో ఎంతో మంది వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.